We bring greetings to you in the name of our Lord Jesus Christ on behalf of Impact Students Mission. ఇంపాక్ట్ స్టూడెంట్స్ మిషన్ తరఫున మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. By the grace of God, we have been studying the Word of God under the topic Great Salvation. దేవుని దయను బట్టి మనము గొప్ప రక్షణ అను అంశముల మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. So far, we have studied in depth various aspects of salvation. రక్షణను గురించిన వివిధ అంశములను మనం లోతుగా ఇంతవరకు ధ్యానం చేశాం. They are predestination, అవేమిటంటే ముందస్తు నిర్ణయం, regeneration, పునరుద్ధరించబడడం, redemption, విమోచించబడడం, adoption, దత్తత తీసుకోవడం, justification, నీతిమంతులుగా తీర్చబడడం and sanctification. మరియు పరిశుద్ధపరచబడడం. Now, we are going to study the last aspect of our salvation, namely glorification. ఇప్పుడు మనము ఈ యొక్క రక్షణ అనేటువంటి అంశములో, ఈ ధ్యానములలో చివరి అంశముగా మహిమపరచబడడం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. To start with, let us study about the glory of God. ప్రారంభించడానికి ముందుగా మనము దేవుని యొక్క మహిమను గురించి ధ్యానం చేద్దాం. We shall study first what the Bible teaches about the glory of God. మొట్టమొదట దేవుని యొక్క మహిమను గురించి బైబిల్ గ్రంథం ఏమి బోధిస్తుందో మనం ధ్యానం చేద్దాం. The term glory is a multifaceted word. ఈ యొక్క మహిమ అనేటువంటిది వివిధ ముఖములు కలిగినటువంటి మాట. It occurs 600 times in the Bible. ఈ మాట ఇంచుమించు 600 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. The Greek word for glory is doxa. గ్రీక్లో ఈ మహిమను గురించి డోక్సా అన్న పదం వాడబడింది. It means radiance or splendor. అంటే దాని అర్థము ప్రకాశించడము లేక శోభాయమానముగా ఉండడం. Latin word for glory is gloria, meaning fame. మహిమకు లాటిన్ భాషలో ఉన్నటువంటి పదము గ్లోరియా, అంటే దాని అర్థము ప్రఖ్యాతిగాంచడం. In Hebrew, it is kavod. హిబ్రూ భాషలో దీనిని కవోద్ అని పిలిచారు. The literal meaning is weight or heaviness. దీనికి అక్షరాయుక్తమైనటువంటి అర్థం ఏమిటంటే భారము లేక బరువు. It indicates worth or value. ఇది దేన్ని సూచిస్తుందంటే అర్హత లేక విలువను, యోగ్యతను సూచిస్తుంది. John Piper describes glory of God as God's fullness of all what is good. జాన్ పైపర్ అనే ఆయన దేవుని యొక్క మహిమను ఈ విధంగా వర్ణిస్తున్నాడు. దేవుని యొక్క పరిపూర్ణత, ఆయన యొక్క మంచితనములో ఉండేటువంటి సమస్తమైనటువంటి సంపూర్ణత. Warren Buffett says the glory of God simply means sum total of all God is. వాన్ వియర్స్బీ అనేటువంటి దైవజనుడు ఆయన చెబుతున్నారు, దేవుని యొక్క మహిమ అంటే దేవుడు ఏమై ఉన్నాడో సంపూర్తిగా సమస్తమును ఆయన దేవుడై ఉన్నాడు. Glory is a result of all that God does. ఈ యొక్క మహిమ అంటే దేవుడు చేసిన కార్యములన్నిటి యొక్క ఫలితము మహిమ. Only God has glory, and so God alone deserves glory. దేవునికి మాత్రమే మహిమ ఉన్నది కాబట్టి దేవుడు మాత్రమే మహిమకు యోగ్యుడు. Exodus 33-34 chapters unfold many truths about the glory of God. దేవుని యొక్క మహిమను గురించి నిర్గమకాండం 33-34 అధ్యాయాల్లో అనేకమైనటువంటి సత్యాలు మనకు ఆయన తెరిచి చూపించారు. On one occasion, Moses expressed his desire to see God. ఒకానొక సందర్భంలో మోషే తన యొక్క హృదయ వాంఛను దేవుణ్ణి నేను చూడాలి అనేటువంటి వాంఛను వ్యక్తపరిచాడు. In answer to his prayer, the Lord showed the rear side of his glory and not his face. ఆ యొక్క ప్రార్థనకు జవాబుగా ప్రభువారు ఆయన యొక్క వెనుక భాగాన్ని చూపించారు, కానీ ఆయన ముఖమును చూపించలేదు. From this incident, we understand that we, being human beings, cannot see God's glory fully. ఈ యొక్క సంఘటన ద్వారా మానవులమైనటువంటి మనము గ్రహించాల్సింది ఏమిటంటే దేవుని యొక్క మహిమను పరిపూర్ణముగా మనము చూడలేవు. Instead, we are privileged to know God to the extent what he reveals to us about himself. దానికి బదులుగా దేవుడు తనను గురించి తాను మనకు ఏమి ప్రత్యక్షపరుచుకున్నారో అనేది మనము తెలుసుకోవడానికి ఆ యోగ్యతను సంపాదించుకున్నాం. In the next chapter,
God's nature and characters were proclaimed while the Lord appeared to Moses. ఆ తర్వాత అధ్యాయంలో దేవుడు మోషేకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క గుణ లక్షణాలు అవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. So the glory of God is the beauty of God. దేవుని యొక్క మహిమ అంటే దేవుని యొక్క సౌందర్యం. And the beauty of God is his nature and characters. ఆయన యొక్క సౌందర్యం ఏమిటంటే ఆయన యొక్క స్వభావం, ఆయన గుణ లక్షణాలు. Psalm 19:1 says, "The heavens declare the glory of God." 19వ కీర్తన మొదటి చరణంలో రాయబడి ఉంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. The stars, the planets, and the whole universe silently reveal the various dimension of God's greatness. ఈ యొక్క నక్షత్రాలు, ఈ యొక్క గ్రహములు, ఈ యొక్క విశ్వమంతా కూడా అవి నిశ్శబ్దంగా దేవుని యొక్క గొప్పతనాన్ని వివిధ కోణాల్లో ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి. Our great God is the creator and the controller of the whole universe. మన గొప్ప దేవుడు, ఆయన ఈ యొక్క సర్వ సృష్టికి విశ్వమంతటిని సృష్టించినటువంటి దేవుడు, ఆయన తన ఆధీనంలో ఈ సృష్టిని ఉంచుకున్న దేవుడు. The Lord is good. దేవుడు ప్రభువారు మంచివారు, He is great. ఆయన గొప్పవారు, He is loving. ఆయన ప్రేమ గలవారు, He is wise, and so on. ఆయన ఎంతో జ్ఞానయుక్తము కలిగిన వారు, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. The New Testament reveals that the Word became flesh. నూతన నిబంధనలో మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు, ఆ యొక్క వాక్యము శరీరధారి అయి వచ్చింది. Christ, the second person in Holy Trinity, took the form of a human being and came to the earth. క్రీస్తు పరిశుద్ధమైన త్రిత్వములో రెండవ వ్యక్తి అయినటువంటి ఆయన మానవ రూపాన్ని సంతరించుకుని ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. The life and the death of Jesus reveals God's love, kindness, grace, mercy, justice, holiness, and so on. ఆయన యొక్క జీవితము, యేసు ప్రభువారి యొక్క జీవ మరణములు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క జాలిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క న్యాయమును, ఆయన పరిశుద్ధతను, ఇంకా అనేకమైన విషయాలు మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. Hebrew 1:3 says, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది, "Sun radiates God's own glory and expresses the characters of God, and he sustains everything by the mighty power of his command." ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును నయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. Thus, Jesus is the most tangible definition of God's glory. కాబట్టి యేసు ప్రభువారు దేవుని యొక్క మహిమను ఆయన తాకి ఆయన స్పృశించగలిగేటువంటి వివరణను ఇచ్చారు. This is why Jesus said, "Anyone who has seen me has seen the Father." అందుకొరకే యేసు ప్రభువారు చెబుతున్నారు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. John the Apostle writes, "So the Word became human and made his home among us. He was full of unfailing love and faithfulness, and we have seen his glory, the glory of the Father's one and only Son." యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Another passage throws further light on the glory of God. మరొక వాక్య భాగములో ఆయన ఇంకా ఎక్కువ వెలుగును, దేవుని మహిమను గురించి ప్రకాశింపజేస్తూ ఉన్నారు. This is Jesus turning the water into wine. ఇది యేసు ప్రభువారు ఆ నీళ్లను ద్రాక్షరసముగా మార్చడం. John 2:11 says, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, "This miraculous sign at Cana in Galilee was the first time Jesus revealed his glory, and his disciples believed in him." గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. In other words, God's power, his love, his concern for the people were at display when Jesus performed his first miracle. మరొక మాటలు చెప్పాలంటే దేవుని శక్తి, దేవుని ప్రేమ, ఆయన ఏ విధంగా జనములను చూచుకుంటారో, ప్రజల పట్ల తనకున్నటువంటి ఆప్యాయతను యేసు ప్రభువారి అద్భుతం చేయుట ద్వారా కనుపరిచారు.
From human point of view, the glory of God is like a diamond. మానవుని దృష్టికోణములో మనము చూస్తే దేవుని యొక్క మహిమ అనేది ఒక వజ్రం వలె ఉంది. There are many facets in a diamond. ఈ యొక్క వజ్రానికి అనేకమైన ముఖములు ఉంటాయి. And each one displays its brilliance. ఆ ప్రతి ఒక్క ముఖములో నుంచి తనకున్నటువంటి కాంతిని ప్రకాశింపజేస్తుంది. Or it can be compared to the sun. లేక దీనిని మనము సూర్యునితో పోల్చవచ్చు. The sun gives life and light. ఈ యొక్క సూర్యుడు జీవమును వెలుగును ఇస్తాడు. Sun is so big, so hot, too far from us. సూర్యుడు ఎంతో పెద్దగా ఉంటారు. సూర్యుడు ఎంతో సుదూరంగా ఉంటారు మన నుంచి. అంత మాత్రమే కాదు, ఎంతో వేడిమి కలిగి ఉంటారు. We cannot see it directly. మనము ఈ సూర్యుడిని తిన్నగా చూడలేం. If we get close to it, we die. మనము సూర్యునికి దగ్గరగా వెళితే దాని దగ్గరకు వెళ్ళేసరికి మనం మరణిస్తాం. Yet we are thankful to our God for the benefits we get from the sun. అయినప్పటికీ కూడా సూర్యుని నుంచి వచ్చే లాభాల మూలముగా మనము దేవునికి వందనస్తులై ఉన్నాం. Glorification and its meaning. మహిమపరచబడడం మరియు మహిమపరచబడడం యొక్క అర్థం. First of all, let us read the key verse. మొట్టమొదట మనము ఈ యొక్క అంశానికి సంబంధించిన మూల వాక్యాన్ని చదువుదాం. Romans 8:30. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. And having chosen them, he called them to come to him. And having called them, he gave them right standing with himself. And having given them right standing, that is justification, he gave them his glory, that is glorification. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. When a person believes in Jesus Christ as his personal Lord and Savior, he is saved. ఒక వ్యక్తి యేసు ప్రభువారి యందు నమ్మకం ఉంచి ఆ యేసు ప్రభువారిని తన వ్యక్తిగత ప్రభువునిగా రక్షకునిగా అంగీకరిస్తాడో అతడు రక్షింపబడినవాడు. He is now born again Christian, becoming the child of God. ఇప్పుడు అతడు మారు మనసు పొందినటువంటి క్రైస్తవుడిగా దేవుని కుమారుడుగా తీర్చబడతాడు. His sins are washed away. అతని యొక్క పాపములు శుద్ధి చేయబడ్డాయి. A believer is redeemed from the punishment of sin. ఈ యొక్క పాప శిక్ష నుండి విశ్వాసి అనేవాడు విమోచింపబడ్డాడు. This is justification. ఇది నీతిమంతులుగా తీర్చబడడం. He is now being redeemed from the power of sin, and this is sanctification. ఇప్పుడు అతడు పాపపు యొక్క శక్తి నుంచి విమోచింపబడ్డాడు కాబట్టి అతడు పవిత్రపరచబడ్డాడు. Finally, he will be redeemed from the presence of sin, and this is glorification. చివరిగా అతడు పాపపు సన్నిధి నుంచి సంపూర్తిగా విమోచింపబడతాడు. దీనిని మనము మహిమపరచబడడం అన్నా. This is the final redemptive work of God with regard to our salvation. మన రక్షణను గురించి దేవుడు చేసేటువంటి చివరి విమోచన కార్యం. When will glorification take place? ఈ మహిమపరచబడడం అనేది ఎప్పుడు, ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుంది? We read in 1 Corinthians 15 and 52. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో చదువుతున్నాం. It will happen in a moment, in the blink of an eye, when the last trumpet is blown. For when the trumpet sounds, those who have died will be raised to live forever, and we who are living will also be transformed. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడదూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. Dear friends, glorification will happen on the day of Christ's glorious second coming. ప్రియ స్నేహితులారా, మహిమపరచబడడం అనేది క్రీస్తు మహిమగా యుక్తమైనటువంటి రెండవ రాకడలో ఇది జరుగుతుంది. It will take place all of a sudden or in the blink of an eye. ఇది అకస్మాత్తుగా ఒక్క ఉదుటిన లేక కనురెప్ప పాటులో జరుగుతుంది. How? ఎలాగా? We cannot explain it, but we will experience it one day. దీనిని మనం వివరించలేము గాని ఒకానొక రోజున దీనిని మనం అనుభవించబోతున్నాం. In the Bible, trumpet call means an announcement to the public. బైబిల్ గ్రంథంలో
ఆ యొక్క బూర మ్రోగించడం అంటే ప్రజలకు ఒక ప్రకటన చేయడం. It also tells us the glorious appearance of Christ as the King of Kings and Lord of Lords. అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క మహిమాయుక్తమైనటువంటి ప్రత్యక్షత, ఆ రాజుల రాజు ప్రభువుల ప్రభు యొక్క ప్రత్యక్షతను తెలియజేస్తుంది. Let us see the sequence of transformation among God's people. దేవుని ప్రజల ఎదుట ఈ యొక్క ఏ విధంగా వరుస క్రమములో మనం చూద్దాం, మార్పులు ఏ విధంగా జరుగుతుందో. First, those who have died will be raised to live forever. మొట్టమొదట మృతులైనటువంటి వారు పునరుద్ధానుడై నిరంతరము నిత్యత్వములో జీవించడానికే లేపబడతారు. No matter how many years they had remained in the graveyard. ఆ ఎంత కాలముగా సమాధులలో ఉన్నారో అనేది అనవసరం. Secondly, the living Christian will be transformed. రెండవది, జీవిస్తూ ఉన్నటువంటి క్రైస్తవులు రూపాంతరపరచబడతారు. In short, this is a supernatural change. క్లుప్తంగా చెప్పాలంటే ఇది మానవాతీతమైనటువంటి అద్భుతకరమైన మార్పు. We will read another passage. మరొక వాక్య భాగాన్ని మనం చదువుదాం. 1 Thessalonians chapter 4 verses 16 and 17. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో చూద్దాం. For the Lord himself will come down from heaven with a commanding shout, with the voice of the archangel, and with the trumpet call of God. First, the believers who have died will rise from their graves. Then, together with them, we who are still alive and remain on the earth will be caught up in the clouds to meet the Lord in the air. Then we will be with the Lord forever. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. The greatest good news for Christian is the second coming of Christ. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప శుభవార్త ఏమిటంటే యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ. This is the end of our earthly life. ఈ యొక్క భూ సంబంధమైన జీవితానికి ఇది మనకు అంతం. Also, it is the glorious beginning of our eternal life. అంత మాత్రమే కాదు, మన యొక్క మహిమకరమైనటువంటి నిత్య జీవితమునకు ప్రారంభం. In the first coming, Jesus came as the son of a carpenter. ఆయన యేసు ప్రభువారు మొదట వచ్చినప్పుడు ఆయన ఒక వడ్లవాని కుమారుడే వచ్చాడు. Now, in the second coming, he is the son of God. ఇప్పుడు ఈ రెండవ రాకడలో ఆయన దేవుని కుమారుడిగా వస్తున్నారు. It is so glorious that an angelic world and the archangel will accompany Christ. ఇది ఎంత మహిమకరంగా ఉంటుందంటే దేవదూతల సమూహము, ఆ దేవదూతల ప్రపంచము, ప్రధాన దేవదూత అందరూ కూడా క్రీస్తుతో పాటుగా ఏకీభవిస్తారు. Because Christ is the Lord of the whole universe. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క విశ్వమంతటికి ప్రభు అయి ఉన్నారు. Each child of God will receive the glorious body. దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు మహిమకరమైనటువంటి శరీరాలు పొందుకుంటారు. And we will be caught up in the crowds to meet our Lord in the air. మన ప్రభువును ఆకాశంలో కలుసుకోవడానికి మేఘాలపై మనల్ని కొనిపోతారు. The trumpet sound will announce the greatest victory and the happiest occasion. ఆ కడబూర శబ్దము దేవుని యొక్క గొప్ప విజయమును మరియు సంతోషకరమైనటువంటి ఆ సందర్భాన్ని ప్రకటిస్తుంది. Another important truth. మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి సత్యం, What will the glorious body be like? ఈ యొక్క మహిమ శరీరము అనేది ఏ విధంగా ఉంటుంది? No doubt we are all curious to know about the resurrected body Christ will give to all of us one day. ఏమాత్రం అనుమానం లేదు, మనందరము కూడా ఈ యొక్క పునరుద్ధానుడైనటువంటి శరీరాన్ని యేసు ప్రభువారు మనకి ఇవ్వబోతున్న ఆ పునరుద్ధాన శరీరాన్ని పొందుకోవడానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాం. To start with, let us observe some of the special features of the glorified body of Jesus Christ in the event of resurrection. ప్రారంభించడానికి మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ఆ యొక్క మహిమాయుక్తమైనటువంటి యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైనప్పుడు
ఆయన రూపాంతరం చెందినప్పుడు పొందుకున్న శరీరాల గురించినటువంటి లక్షణాలను చూద్దాం. On one occasion, Jesus was transfigured. ఒకానొక సందర్భంలో యేసు ప్రభువారు రూపాంతరము చెందారు. He was shining like sun, and his clothes became as white as light. ఆయన సూర్యుని వలె ప్రకాశిస్తూ ఆయన వస్త్రములు ఆ యొక్క తేజోమయముగా వెలుగు వలె తెల్లని వస్త్రములు కలిగి ఉన్నారు. What is more, Jesus, Moses, Elijah were recognizable. ఇంతకంటే మనకేమి కావాలి? అక్కడ యేసు ప్రభువారిని, మోషేను, ఏలియాను కూడా వారు గుర్తుపడుతూ ఉన్నారు. Further, Jesus appeared and disappeared before the people after resurrection. యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ప్రజలకు ప్రత్యక్షమవుతూ ఆయన అక్కడ వారి కనబడుతూ ఆయన తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ అనేక సార్లు ప్రత్యక్షమవుతూ వచ్చారు. He ate, talked with them, walked with his disciples. ఆయన వారితో భోజనం చేశారు, వారితో సంభాషించారు, ఆయన శిష్యులతో కలిసి నడిచి వెళ్ళారు. Finally, with his glorious body, he was taken up to heaven. చివరిగా ఆయన తన మహిమ శరీరముతో పరలోకమునకు కొనిపోబడ్డారు. In addition, let us find some of the titles given to the glorified body as described by Paul. వీటితో పాటుగా పౌలు వర్ణించిన రీతిగా ఆయన ఇచ్చినటువంటి కొన్ని బిరుదులను, యేసు ప్రభు వారి యొక్క మహిమ శరీరమును గురించి ఆయన ఇచ్చిన బిరుదులను మనం చూద్దాం. 1 Corinthians 15:37. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనం. A plant germinating from the seed. విత్తనము నుంచి ఒక మొక్క ఉద్భవించడం. 1 Corinthians 15 and 53. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం. Which is immortal and spiritual body. అక్షయమైనటువంటి ఆ యొక్క ఆత్మీయమైన శరీరం. 2 Corinthians 5 and 1. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. It is a house in heaven and eternal body. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో పరలోకమునందు నిత్య నివాసము, నిత్యమైనటువంటి శరీరము కలిగి మనం ఉంటాం. Finally, a glorious body as we read in Philippians 3:20 and 21. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చదివేటట్లుగా మహిమకరమైనటువంటి శరీరం. Lastly, according to 1 John 3:2, we will share the glory of Jesus. చివరిగా ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనము క్రీస్తు మహిమ శరీరములో పాలిభాగస్తులమై ఉంటాం. How? ఏ విధంగా? We will be like him, for we will see him as he really is. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. Another valid question. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న, Will glorification be eternal? ఈ యొక్క మహిమపరచబడడం అనేటువంటిది నిత్యము ఉంటుందా? Yes. ఉంటుంది. Let us explore the scriptures to substantiate this marvelous truth. ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం స్థిరపరచడానికి దేవుని యొక్క లేఖన పదాలను మనం పరిశీలిద్దాం. John 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. Everyone who believes in him will not perish but have everlasting life. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందును. John 6 chapter 39 and 40. యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు. And this is the will of God, that I should not lose even one of all those he has given me, but that I should raise them up at the last day. For it is my Father's will that all who see his Son and believe in him should have eternal life. I will raise them up at the last day. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. Jesus says in John 10 and 28, యేసు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చెబుతున్నారు, I give them eternal life and they will never perish. No one can snatch them away from me. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును
వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. What a great challenge that we read in Revelation 3 and 5. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఎంత గొప్ప సవాళ్ళు మనం చదువుతాం. All who are victorious will be clothed in white. I will never erase their names from the book of life, but will announce before the Father and his angels. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. Finally, our preparation for glorification. చివరిగా ఈ యొక్క మహిమ పరచబడడానికి మన యొక్క సిద్ధపాటు. Amos 4 and 12 says, prepare to meet your God. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినట్లుగా నీ దేవునిని కలుసుకొనుటకు సిద్ధపడు. Since we will meet our holy God, we need to prepare spiritually our body, soul and spirit. మనము మన యొక్క పరిశుద్ధ దేవుణ్ణి కలుసుకోవడానికి వెళుతున్నాం కాబట్టి మనము మన శరీరమును, మన ఆత్మను, మన ప్రాణమును సిద్ధపరచుకోవాలి. The following Bible verses are few among many that call for spiritual awakening prior to our glorification. మనము మహిమపరచబడడానికి ముందుగా ఆత్మీయమైనటువంటి మేల్కొల్పును కలుగజేసేటువంటి బైబిల్ వచనాలు మనము కొన్ని ఇక్కడ అనేకమైన వాటిలో కొన్ని చదవబోతున్నాం. 1 Corinthians 15 and 58. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. So, dear brothers and sisters, be strong and immovable. Always work enthusiastically for the Lord, for you know that nothing you do for the Lord is ever useless. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయ్యుండుడి. 1 John 3, 2 and 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో, Dear friends, we are already God's children, but He has not yet shown us what we will be like when Christ appears. But we do know that we will be like Him, for we will see Him as He really is. And all who have this eager expectation will keep themselves pure, just as He is pure. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. Hebrew 12 and 28 and 29. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాల్లో, Since we are receiving a kingdom that is unshakable, let us be thankful and please God by worshiping Him with holy fear and awe, for our God is a devouring fire. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Finally, Revelation 22, 11 and 12. చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు. Let the one who is righteous continue to live righteously. Let the one who is holy continue to be holy. Look, I am coming soon, bringing my reward with me to repay all people according to their deeds. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. వాని వాని క్రియ చెప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we as Christians are meeting our Lord Jesus Christ one day, and we will live with Him in heaven eternally. మనము క్రైస్తవులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఒక దినాన కలుసుకుని పోతున్నాం. ఆయనతో జీవిస్తాం, ఆయనతో
పరలోకములో నిత్యత్వములో కలిసి ఉంటాం. Can there be any blessing greater than this greatest blessing? ఈ యొక్క గొప్ప ఆశీర్వాదము కంటే మించినటువంటి ఆశీర్వాదం ఏదైనా కలదా? Let our hearts be overflowing with gratitude for this heavenly call. కాబట్టి ఈ యొక్క పరలోకపు పిలుపు కొరకు మన హృదయాలు పొంగుతూ ఉండనియండి. He has promised us, ఆయన మనకు వాగ్దానం చేశారు. behold, I am coming soon. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Let each day of our lives be started with this prayer. కాబట్టి ప్రతిరోజు మన ప్రార్థన ఈ విధంగా ప్రారంభించాలి. మన దినాన్ని ఈ ప్రార్థనతో ప్రారంభించాలి. Come, Lord Jesus Christ. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. Amen. ఆమేన్. Shall we pray? ప్రార్థించుకుందామా? Gracious Father, we thank you for this day of learning your word. కృపగల తండ్రి, ఈ దినమును మీ వాక్యమును నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మేము వందనాలు. Great blessing that you have kept in store for us when you return. ప్రభువా, మీరు తిరిగి రానయ్యున్నప్పుడు మా కొరకు మీరు దాచించిన గొప్ప బహుమానాన్ని బట్టి మీకు వందనాలు. Our hearts are thrilled to know that we will be transformed, we will be like you. ప్రభువా, మేము రూపాంతరము చెంది మేము మీ రూపాన్ని సంతరించుకోబోతున్నాం అన్న సత్యాన్ని గ్రహించడానికి మేమెంతో పొంగుతూ ఉన్నాం. We bow before you because we don't deserve to get this blessing that we can live with you forever and ever. ప్రభువా, నిరంతరము శాశ్వతముగా మీతో జీవిస్తామన్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొనడానికి అర్హులము కానప్పటికీ మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. Lord, we dedicate our lives for the glory of God. దేవుని మహిమార్థమై మా జీవితాలను మేము మీకు సమర్పిస్తున్నాం. As your word says, Lord, we also pray, come, Lord Jesus. మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా మేము కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. Come, Lord Jesus. ప్రభు అయిన యేసు త్వరగా రండి. Come, Lord Jesus. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. In Jesus' name we offer this prayer. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. ఈ భూమి పర్వతాలు సృష్టింపకమునుపు యుగ యుగములుగా జీవించే దేవా, బోధించి నడిపించి దీవించుము యేసువా, సహాయకుడు పోషకుడు నీవే.
ఎన్నడూ నిన్నే సేవింతుం యేసువా పొగడెదము నిన్నే మేము We are very much thankful to you for you have been watching very carefully all the Bible verses. ఈ యొక్క వాక్యాలు వచనాలన్నిటినీ మీరు ఎంతో జాగ్రత్తగా చూస్తూ వినుచున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. God bless you and your family. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. Remember us in your prayer. మీ ప్రార్థనల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. If God's coming tarries, we will meet next month. దేవుని రాక ఆలస్యమైతే వచ్చే నెలలో మనం కలుసుకుందాం. Once again, thank you. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఆమెన్.